కర్ణాటక 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 రాజకీయాల గురించి చెప్తే చరిత్రము రాస్త రామాయణం తీస్తే సీరియల్ అయ్యేటట్టున్నదబ్బా 2.5 ఏళ్ల ఒప్పందం మీద షిటాపటా ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. ఇక ఇయ్యాలెంత వరకు వచ్చిందో అరుసుకొనొద్దాం పారి. ఎక్కడిది టీవీ సీరియల్ సాగినట్టే సాగుతుందబ్బా. కర్ణాటకలో సీఎం సీటు పంచాది ఆడబడి ఈడబడి ఢిల్లీ పెద్ద మనుషుల కాడికి చేరింది. అసలు పంచాది ఏంటంటే సీఎం సీటు గురించి. అప్పట్లో కర్ణాటకలో షై పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం సీటు కోసం ఓ రోజు సిద్ధరామయ్య ఇంకో రోజు డీకే శివకుమార్లు పోటీ పడితే ఆఖరికి సిద్ధరామయ్యకి ఇచ్చింది ఢిల్లీ హైకమాండ్. చల్ అట్టెట్టిస్తారు, కష్టపడ్డది మా నాయకుడు శివకుమారు, ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని రచ్చ చేసిరు ఆయన వర్గపోళ్ళు. తొలత 2.5 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం ఉంటాడు, అటంక 2.5 ఏళ్లు డీకే శివకుమార్లు సీఎం ని చేస్తామని నచ్చ చెప్పిర్రు ఆఖరికి. ఇక 2.5 ఏళ్లు ఒడిచిపోయేటాళ్లకు ఇప్పుడు డీకే శివకుమార్లు సీఎం ని చేయాలని మల్లో పాలి కంపలేపిర్రు అన్నట్టు. సిద్ధరామయ్య దిగాలే, సీఎం సీట్లో డీకే శివకుమార్ ఎక్కాల్సిందేననేది వాళ్ళ డిమాండ్. ఇగిట్లా రాష్ట్రంలో షై పార్టీలు 2 గుంపులై సీఎం సీటు కొరకు కొట్లాడుకుంటున్నారు అన్నట్టు. ఇక ఇప్పుడు ఈ పంచాది ఆడబడి ఈడబడి ఢిల్లీ పెద్ద మనుషులకు ఎరకయ్యేటాళ్లకు ఇద్దరిని ఢిల్లీకి రావాలని మతలబ్ పంపించిల్లాట. వాళ్ళతోని మాట్లాడతాం, అటంకకి పంచాదిని దింపుతాం అనేది ఢిల్లీ పెద్ద మనిషి ఖర్గేసారి చెప్తున్నమాట. 2028 వరకు ఆయనే సీఎం ఉంటానని సిద్ధరామయ్య చెప్పుకుంటుంటే దునియాలో అన్నింటికంటే పెద్ద శక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమేనని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు డీకే శివకుమార్ సారు. ఈ గూకుంటారా నెట్టనలు, కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే అన్నట్టు పొట్టు పంచాదులు నెట్ల. కన్నడ రాజకీయాలలో ట్రబుల్ షూటర్లు డీకే శివకుమార్ ఇప్పుడు ఆయన ట్రబుల్లో పడ్డాడు అనుకుంటా బొచ్చడు సెటైర్లు. ఇప్పటికైతే ఇంతే, ఇద్దరు లీడర్లు ఢిల్లీకి పోయి వచ్చినాక 2వ తడవ సీఎం ఎవరైతారో అనేది తెలిసినాక మళ్ళీ ముచ్చట చెప్పుకుందాం.